ఎవరు మాట్లాడేది? హలో 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 చూడు బాబు, మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసా? చిన్నగా వెళ్ళి ఎడయ్యపు తిరిగితే ఓ చిన్న తోటలో ఉంటుంది ఆ బంగ్లా. ఎక్కడికమ్మా వెళుతున్నావు? పద, ఇంటికి వెళ్దాం. లక్ష్మి! జవాబు లేని ప్రశ్నలాగా, పరిష్కారం లేని సమస్యలాగా మారిపోయింది నా పరిస్థితి. నేనేం చెయ్యాలి? పోలీసులకు పట్టుబడితే సర్వం మరిచిన నా చెల్లెలి గతి ఏమవుతుంది? జరిగిన దుర్ఘటన మనసు మీద ముద్రపడగా మారిపోయిన నా లక్ష్మి మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతుంది? కలతపడ్డ మనసుతో, కలవరపెట్టే ఆలోచనలతో నా చెల్లెల్ని తీసుకుని బయలుదేరాను. ఎంత ఘోరం జరిగిపోయింది! ఘోరమో నేరమో జరిగిపోయింది. విధి ఆడే ఆట వింత మలుపు తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందు నా చెల్లెల్ని మామూలు మనిషిని చేయాలన్నది. తప్పకుండా డాక్టర్, కానీ అందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేను. ఎంతకాలం పట్టినా, ఎంత కష్టమైనా మళ్ళీ నా లక్ష్మి మామూలు లక్ష్మిగా, మహాలక్ష్మిగా మారాలి. ఆనంద్, ఈ సహాయం నువ్వు చేస్తావని ఆశిస్తున్నాను, చెయ్యమని అర్థిస్తున్నాను. ఆనంద్, డాక్టర్, ఆజ్ఞాపించే అధికారం ఉన్న మీరు అర్థించడం ఏమిటి? లక్ష్మికి నయం చేయటం నా లక్ష్యంగా పెట్టుకుంటాను. ఆనంద్, ఆ లక్ష్మి నెరవేరే రోజు త్వరలో రావాలి. మళ్ళీ నా బంగారు చెల్లెలు సరదాగా సందడిగా తిరగాలి. ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలి. అంతవరకు పోలీసులు కంటపడకుండా, చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఉంటారు. నేరస్తుడుగా అనుక్షణం మీరు ప్రమాదంలో తిరగటం ఎందుకు డాక్టర్? దారి తప్పిన నాకు అంతకన్నా దారే ఉందారా? ఎందుకు లేదు? పోలీసుల్ని కలిసి మీ చెల్లెల శీలం కాపాడే ప్రయత్నంలో వాడి ప్రాణం తీశానని తెలియజేయచ్చుగా. తెలియచేయచ్చు. అప్పుడేం జరుగుతుందో తెలుసా ఆనంద్? చట్టం నన్ను నిర్దోషాన్ని వదిలేస్తుంది, కానీ సంఘం నా చెల్లెలు చెడిపోయిందని వెలువేస్తుంది. డాక్టర్, ఎస్, హత్య చేసిన మగవాడి కంటే శీలాన్ని పోగొట్టుకున్న ఆడదంటేనే ఈ లోకానికి లోపు. హేళన, చులకన. ఆమెను వేలెత్తి చూపిస్తుంది, చూపించి నవ్వుతుంది, నవ్వి నిందిస్తుంది. నా ప్రాణం పోయినా సరే ఆ దుస్థితి, దౌర్భాగ్యం నా చెల్లెకి పట్టకూడదు, పట్టనివ్వరు. ఆనంద్, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమి డాక్టర్? నీకు నేను చెప్పిన రహస్యం ఏ పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఆఖరికి నా చెల్లెలకు కూడా తనకు జరిగిన ఈ అన్యాయం తెలియనివ్వకు. ప్రామిస్? ప్రామిస్. ఆనంద్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెల్లెమ్మ, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కన్నీళ్లు వస్తాయనుకున్నారు, కానీ నిన్ను దుస్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోతూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన కర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదబ్బా.
అనుకోలేదమ్మా. డాక్టర్, ఆనంద్, ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని నీకు అప్పగించి వెళ్తున్నాను. భద్రంగా చూసుకో. వస్తారా? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు డాక్టర్? తెగిన గాలిపడం నడి సముద్రంలో నావా ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలుసు. పోలీసులు తిరిగితే జైలుకు వెళ్తాను, లేకపోతే చీకటి దారుల్లో తిరుగుతూ ఉంటాను. డాక్టర్ ఆనంద్, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా మనసంతా నా చెల్లెల చుట్టూ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వెళ్ళిస్తాను. సిస్టర్, ఎస్ సార్. ఈమె సివియర్ షాక్ లో ఉంది. అలజడికి ఆందోళనకి తట్టుకోలేదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమన్. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆనంద్. హలో, గుడ్ మార్నింగ్. కమిన్. టేక్ యూర్ సీట్. ఏమిటి ఇలా వచ్చారు? మోహన్ హత్య కేసు విషయంలో మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం. ఏమిటో చెప్పండి. ఈ హత్య డాక్టర్ రమేష్ చేశాడని మా అనుమానం. ఏ విధంగా ఇన్స్పెక్టర్? అక్కడికి అతను వెళ్లడం చూసిన సాక్షులు ఉన్నారు. హత్యాస్థలంలో అతని గుర్తులు దొరికాయి. పైగా రివాల్వర్ మీద అతని వేలుముద్దలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హత్య జరిగిన క్షణం నుంచి అతను ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కనుక అతనే నేరస్తాడని మా నమ్మకం. మా నమ్మకాన్ని ధృవపరచుకోవడానికి మీ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయిన అతని చెల్లెల్ని కలవాలనుకుంటున్నాం. కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. సారీ ఇన్స్పెక్టర్, తన అన్న మీద హత్యా నేరం మోపబడినట్టుగా పేపర్లో చదివింది. మెంటల్ గా షాక్ అయింది. మతిస్థిరం తప్పింది. ప్రస్తుతం తనకి రమేష్ అనే అన్న ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయింది. ఇప్పుడు మీరు ఆమెను ప్రశ్నించుకోవడం ప్రయోజనం లేదు. కానీ డాక్టర్, అంతేకాదు, మీరు వేసే ప్రశ్న వల్ల ఆమె పరిస్థితి మరింత విషమించవచ్చు. నా ట్రీట్మెంట్ అంతా వృధా కావచ్చు. కనుక ఆమె మెంటల్ కండిషన్ దృష్ట్యా నేను అభ్యంతరం చెప్తున్నాను. డోంట్ థింక్ అదర్వైజ్. ఆమె మామూలు స్థితికి రాగానే తెలియచేస్తాను. అప్పుడు వచ్చి ఎన్ని ప్రశ్నలైనా వేయచ్చు. ఓకే డాక్టర్, మీరు అలా తెలియజేస్తే ప్రభుత్వానికి చాలా సహాయం చేసిన వారు అవుతారు. తప్పకుండా. వస్తాను డాక్టర్. బాయ్. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న నేను అవకాశం చూసుకుని రహస్యంగా నర్సింగ్ హోమ్కి వెళ్తుండేవాడిని. ఆనంద్ సహాయంతో నా చెల్లెని చూసుకుంటూ ఉండేవాడిని. విరిసిన సిరిమల్లే పెరిగే జాబిలి పాలవేలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిలి. చెల్లెమ్మ చెల్లెమ్మ